అండి అందరికీ ఇవాళ రథసప్తమి శుభాకాంక్షలు అందరికీ. ఇవాళ చాలా స్పెషల్ అండి. సూర్యనామూర్తికి మా అమ్మగారు సూర్యుడికి దండం పెడుతూ పూజ చేసేవారు. ఆవిడ మాకు ఎప్పుడూ సూర్యనారాయణమూర్తి అనిపించేవారు, దేవుడు అనిపించేవారు. అంతేగాని అంటే మనకి ప్రత్యక్ష దేవుడు ఎవరంటే సూర్యనామూర్తి అంటాం కాబట్టి, సూర్యుడు అంటాం కాబట్టి, అలాగే మాకు ఇప్పటికి కూడా సూర్యనామూర్తి అని అనుకుంటూ ఉంటాము. అయితే ఈరోజు స్పెషల్ ఏంటంటే దసరా రథసప్తమి నాడు మనం అన్నీ చేతితోటి తరిగినవే కానీ కత్తిపీటతో కానీ చాకుతోటి కానీ తగ్గేది కావు, చేయకూడదు, తినకూడదు. ఎస్పెషల్లీ తల్లులు, ఆడవాళ్ళు, ఇంటి గృహలక్ష్మి అమ్మా. తర్వాత ఏంటంటే వీటికి చిక్కుడుకాయ మనం ఎక్కువ వాడతాం ఈరోజు. చిక్కుడాకులోనేమో పరవాణం చేశాను. సూర్యనామూర్తికి దండం పెట్టి పూజ చేయడానికి పరవాణం రెడీగా ఉంది. దానికి సరిపడి ఇది చిక్కుడాకులు. చిన్నప్పుడు మా చిన్నప్పుడు కూడా మా అమ్మగారి లాగా ఇంట్లో పెట్టేవారు. ఏదో సైంటిఫిక్గా చాలా మంచిది ఇవన్నీ. చిక్కుడు కాయలతో ఏమో రథం చేశాము సూర్యనామూర్తికి, సూర్యుడికి. తర్వాత ఏమో ఇవన్నీ చేతితోటే తరిగానండి. ఇప్పుడు కొంచెం మా అత్తగారు ఏం చేశారంటే పూలు గోబీ కూడా చేతితో తరుపుని వేసుకుంటే కొంచెం తినడానికి రుచిగా ఉంటుంది. ఈరోజు ఆవకాయ కానీ పచ్చళ్ళు కానీ అంటే కత్తిపొడితో తరుగుతాం కాబట్టి అవన్నీ వాటిని దేన్ని ఉపయోగించకూడదండి, తెలిసిన మట్టి చెప్తున్నాను. ఇదేమో వంకాయ ఉంది, టమాటా, పచ్చిపులుసు ఇవన్నీ కూడా మ్యాష్ చేసాం చేతితోటే. కానీ ఏ కత్తిపెట్టి కానీ చాకు కానీ ఉపయోగించలేదు. పచ్చిమిరపకాయలు కూడా వేసి ఉడికించి దాన్ని మ్యాష్ చేసి పచ్చిపులుసు చేశాను. తర్వాత పరమాన్నం, పప్పు, అన్నం మహానైవేద్యం పెట్టడానికి. ఇప్పుడు రథం చేశాము. ఇది అండి సూర్యనామూర్తి కూడా మనకి రథసప్తమి నాడు స్పెషల్ ఏంటంటే ఈ చిక్కుడాకులు మా చిన్నప్పుడు చిక్కుడాకులు మూటిలోని పెట్టి పరమాణం పెట్టి నైవేద్యం పెట్టి ఇది చిన్న పిల్లలకి పెట్టేవారు మా అమ్మగారు వాళ్ళు. అలాగే ఇప్పుడు మా పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి పిల్లలు లేరు కాబట్టి పెద్దవాళ్ళు అయిపోయారు. పిల్లలు మనవాళ్ళు పుట్టాక మళ్ళీ మనవాళ్ళకి పెట్టచ్చు, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మనమే తినాలి. సైంటిఫిక్గా మంచిది. చేయండి, తినండి, చేసి చెప్పండి, బాగుంటుంది. రథసప్తమి అందరికీ శుభాకాంక్షలు.